హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మేమందరం ఒక టెంపుల్కి పోతున్నామని చెప్పి. సో ఈ వీడియో కంప్లీట్గా టెంపుల్ వీడియో ఉంటుంది. పసుపు ట్రెడిషనల్ వైబ్స్. ఇంతకీ మేము ఏ టెంపుల్కి పోతున్నామో చెప్పనే లేదు కదా. కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి పోతున్నాం. ఇప్పుడు జాతర వీక్. నార్మల్గా మేము దర్శనం చేసుకున్నాం, ఆ వీడియో కూడా ఉంది. కాకపోతే ఇది మొత్తం జాతర వీక్ అనమాట. మేము వెళ్ళింది 4th వీక్. అసలు ఉగాది వరకు జాతర అవుతుంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే ఎంత రష్ ఉంటుంది అంటే అస్సలు చెప్పలేము, అంత ఉంటుంది. నేను అసలు అప్పుడే పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా మాకు 4th వీక్ కుదిరిందనమాట. ఫస్ట్ వీక్ వెళ్ళుంటే మాత్రం నేను మస్తు వీడియో తీసేదాన్ని. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. తెలియని వాళ్ళకి అసలు గుడి ఎక్కడుందో తెలుస్తుంది. పోతుండు మధ్యలో స్టైల్ కొడుతున్నావా? వెళ్ళేటప్పుడు దారిలో అమ్మవారి గుడి ఉంటుంది మా కాలనీలో. దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఓడు దిగి కుంకుమ తీసుకొని వచ్చిండు అందరికి. ఎంతో బుద్ధిమంతు కూర్చో ప్లేస్ ఉంది కదా, కూర్చోవచ్చు కదా కింద. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? दीपू वीडियो మంచి వచ్చిందా? హలో ఆయాషా. ఎందుకే ఏం తినవా? హాయ్ హలో. హర్షం మంచిగా ఉందా? వన్ డేనే వెళ్ళి రావడం కాబట్టి మాది మొత్తం వేరే ప్లాన్ ఉండే, కానీ అది కంప్లీట్గా చేంజ్ అయిందనమాట. అసలు మార్నింగే అంటే అర్లీ మార్నింగే వెళ్ళిపోదాం అన్నాడు మా డాడీ. ఇక ఈ వంటలు అవన్నీ అయ్యేసరికి తెలుసు కదా మన టైం మొత్తం ఇక ఆడికే వస్తుందని చెప్పి మేము 10కి స్టార్ట్ అయినాం. 1 డే ట్రిప్కి. మళ్ళీ 10కి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వస్తామో అని అనుకున్నాం, కానీ ఎట్లాగో అయిపోయింది లేట్గా అనుకొని ఇంకా మెల్లగానే పోతున్నాం. మధ్యలో ఆపి టిఫిన్స్ చేసినాం. ఇంకా మార్నింగ్ ఎవ్వరం తినలే, అన్నీ ప్రిపరేషన్కే సరిపోయింది అనమాట టైం అంతా. ఎప్పుడో మార్నింగ్ 4కి లేచినాం. అమ్మ అయితే పాపం 3కే లేచి పనులన్నీ చేసింది. దారిలో వెళ్ళేటప్పుడు మనకు షామీర్పేట్ లేక్ దగ్గర మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు, జాతర టైంలో వెళ్ళే వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని అయితే పోతారు. జాతర టైం అనే కాకుండా ఇక్కడ సండేస్ అమ్మవారికి బోనాలు, ఇంకా ఎవరైనా కోరుకున్న కోరికలు ఏవైనా ఉంటే అవి కూడా తీరుస్తారు అనమాట. ఇదే షామీర్పేట్ లేక్. నేను ఇది సెకండ్ టైమే చూడడం, నేను కూడా ఎప్పుడు చూడలే. ఇంకా ముందుకుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ అన్ని లారీస్ వెహికల్స్ అన్ని పూజ కోసం అన్ని లైన్గా ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళడం కుదరలే. ఈడ మైసమ్మ తల్లికి మొక్కుకొని అయితే కొమరవెల్లి స్టార్ట్ అవుతారు. అసలు జాతర టైంలో వెళ్ళే వాళ్ళు ఒక 5 days ట్రిప్, ఇట్లా 7 days ఇట్లా ప్లాన్ చేసుకుంటారు అనమాట. అంటే యాదగిరి గుట్ట ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఇంకా కొమరవెల్లి కొండపోషమ్మ అక్కడ బోనాలు చేసేసుకొని ఇంకా ఇంటికి. ఇదే అనమాట. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ వారం వెళ్తాం. యాదగిరి గుట్ట, కొమరవెల్లి, కొండపోషమ్మ ఇవి. ఏం చేస్తున్నావు అక్క? ఏడికైనా తయారులో ఉండాలా? పని పాట లేదా? అద్దం తెచ్చుకోలే మరి. చూడండి నీకు అవసరమా కదా ఇప్పుడు ఇవన్నీ?
ఎట్లా తయారవుతారు చూడు ఇప్పుడు. ఇగో ఈడే మేము ఎప్పుడో 10కి స్టార్ట్ అయినాం, వచ్చేసరికి 1 అయింది. ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ అయితే పక్కా పడుతుంది. ఇంకా వచ్చేసరికి మొత్తం ఎట్లాగా ఉంటుందని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ఇక్కడి వరకు నడుచుకుంటూనే రావాలి. మనకు వెహికల్స్ కోసం పార్కింగ్ స్పేస్ అలౌ చేస్తారు, లేదంటే అక్కడ జాగాలు ఉంటాయి అనమాట. కొన్ని అక్కడనే పార్కింగ్ చేసుకోవాలి, అక్కడే ఉండాలి. ఇంకా ఉండేవాళ్ళు రూమ్స్లలో కూడా ఉంటారు. వాటికి ఒకవేళ పాసెస్ ఉంటాయంటే మాత్రమే లోపలికి అలౌడ్, లేకపోతే నో. ఎవరు వచ్చినా ఇంకా అక్కడే ఉండాలన్నమాట. ఇంకా లోపలికి అయితే పోతున్నాం. పోయిన తర్వాత మేము బండారు ఎక్కిద్దాం అనుకున్నాం. ఇక్కడ దొరికేసే మనకు బండారు ఎక్కిద్దాం అనుకున్నాం. ఇంకా కూర మీసాలు ఇవన్నీ ఇక్కడ దొరికేసాయి. ఇష్టం ఉన్న వాళ్ళు, లేదు మేము దేవునికి పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకొని ఎక్కియచ్చు. లేదు అంటే మీదైనా కోరుకొని అది నెరవేరితే కూడా ఇట్లా బండారి కూర మీసాలు ఇవి కూడా తీసుకొని మీరు అక్కడే ఎక్కియచ్చు అనమాట దేవుడికి. మల్లన్న స్వామికి బోనాలు కూడా వేస్తారు. మనం ఎక్కడైతే జాగా తీసుకుంటామో అక్కడనే కుండలో అయినా వెనకాల చూపిస్తున్నారు కదా సెట్స్, అట్లాంటి వాటిలోనైనా చేస్తారనమాట. ఇక్కడ వెళ్ళేవన్నీ ఎల్లమ్మ తల్లికి బోనాలు వెళ్తున్నాయి. నేను అది కూడా చూపిస్తాను, వీడియోలో ఉంటుంది. మేమైతే బండారి తీసుకున్నాం మల్లన్న స్వామికి ఎక్కడానికి. బండారి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, పసుపు అంటారు అనమాట. పసుపు అనకుండా మనం ఇక్కడ బండారి అంటాం. ఇదే మనం దేవునికి ఎక్కిస్తాం అనమాట. ఎంతనైనా మనకి ఇష్టమైనంత 1.5, 2, 5 kgs ఇట్లా మనకి ఎంత పెట్టాలని ఉంటే అంత ఎక్కేయచ్చు దేవుడికి. మనం 5 తీసుకోవాలన్నట్టు ఏం లేదు, కొంచెం పెట్టినా చాలు మన భక్తితోటి, అంతే. మేము వెళ్ళింది 4th వీక్ కదా, అంతగానం ఉండరేమో అనుకున్నాం. కానీ 4th వీక్ అయినా సరే మస్తు క్రౌడ్ ఉండే. ఇంకా అది కూడా మేము వెళ్ళింది సండే. వెళ్ళేసరికి 2 అయిపోయింది. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎంత ఉంటారో లైన్ అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ డబల్ ట్రిబుల్ ఉండే అనమాట. మాకు కరెక్ట్ 4.5 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. లైన్లో 2కి నుంచున్నాం, బయటికి వచ్చేసరికి 5:10, అంటే ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది. ఇదే మన మల్లన్న స్వామి గుడి. నార్మల్ డేస్లో అయితే మనం ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లోపల నుండి. కాకపోతే జాతర టైంలో మనకు లైన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ కూడా మనం టికెట్స్ తీసుకునేటివి ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ 100 rupees, 150 rupees, 500 rupees 3 బెటర్. ఇంకా విఐపి దర్శనం అది మనకు లేదు. 100 rupees, 150 rupeesలో సేమ్ క్రౌడ్. అంటే నార్మల్ లైన్లో ఎంత నుంచి ఉంటే ఎంత టైం పడుతుందో దాంట్లో కూడా అంతే టైం పడుతుంది. ఇక మేము పోయింది 9 members. 500 rupees టికెట్ తీసుకున్నంత స్కోప్ లేదు, ఎందుకంటే 9 into 5 అంటే చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. మేము ఏమనుకున్నాం, 150 అయినా 100 అయినా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే సేమ్ ఉండేసరికి అక్కడ అన్నారు ఫ్రీ లైన్లో వెళ్ళినా అంత టైం పడుతుంది, 100 అయినా 150 అయినా అంత టైం పడుతుంది అనేసరికి మేము ఫ్రీ లైన్లో వెళ్ళిపోయినాం. 1/2 hour లేట్ అయినా పర్లేదు వచ్చేస్తామని చెప్పి. ఇక్కడంతా లోపల పట్నాలు వేస్తారు గంగరేన్ చెట్టు కింద, అది కూడా నేను లోపల నుండి చూపిస్తా. ఇది ఆ అంకుల్ కొడుతుంటే నేను కూడా తీసుకొని ట్రై చేస్తున్నా. లైన్లో నుంచున్న వాళ్ళందరూ మనోళ్ళే ఆ టైంకి. దేవుడి దర్శనంకి వచ్చిన ఇక్కడున్న లైన్లో నుంచున్నామంటే మా ఓళ్ళకి ఆకలి వేస్తుంది అనమాట. ఇక ఆడున్నాయి అన్నీ ఒక రౌండ్ వేసుకుర్రు. ఏ లైన్లో కనిపిస్తే ఆ లైన్లో అవి తీసుకోవడం ఇవే సరిపోయింది. నేను అది బండారు ఎత్తుకున్నా కాబట్టి నువ్వు తినొద్దు నువ్వు అది ఎత్తుకున్నావు కదా అని అంటే నాకు ఇంత కూడా ఇలా వీళ్ళు. అసలు మా చిన్న తమ్ముడికి అస్సలు 1 second కూడా పడదు. ఇక ముందటికి తీసుకొని వాడిని ఎక్కిద్దామని చెప్పి ఎట్లా ఎక్కిస్తుడు చూడండి. ఫోన్స్ అలౌడ్ ఏమి ఉండవు, జాతర టైం కాబట్టి ఫోన్ అంతా చెక్ ఏం చేయలేదు. మీకు ఇక్కడ మల్లన్న స్వామిని చూపిస్తా చూడండి. మేము దగ్గరకు వచ్చేసినాం, కొంచెం పోతే అక్కడే అనమాట మనకు గుడి. చూడండి మల్లన్న స్వామి. లాస్ట్కి దొరికినాం కూడా. ఫోన్ తీసుకొని అన్నారు. ఇక దెబ్బ వచ్చేసినాం. మనం లైన్లో ఎంతసేపు నుంచి ఉంటాం, 4-5 గంటలు అట్లా నుంచి ఉంటాము. దేవుని దగ్గరికి రాగానే మాత్రం ఇట్లా సెకండ్లో పంపించేస్తారనమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువవుతుంది, వాళ్ళది కూడా ఇంకా కరెక్టే. ఆ టైంలో మనం కూడా యాక్సెప్ట్ చేసేయాలి. మల్లన్న స్వామి దగ్గర అయితే మొక్కేసుకున్నాం. ఇక ఎల్లమ్మ దగ్గరికి పోదామని చెప్పి పోతున్నాం. లైన్లో ఎంతసేపు అయితే నుంచున్నామో పోనీకి కూడా 4-5 అట్లనే పెట్టిండు. డైరెక్ట్ వెళ్ళిపోనీకే లేదు, అట్లా 4-5 ఇట్లా తిరుగుకుంటూనే పోవాలి. నేను గంగరేన్ చెట్టు దగ్గర పట్నాలు వేస్తారని చెప్పిన కదా, ఇక్కడే అది. ఈ ప్లేస్లో మొత్తం పట్నాలు వేయించుకుంటారు అనమాట ఒగ్గోళ్ళతోటి. ఇక ఈడ దండలు వేస్తారు చెట్టు పైన.
ఇదంతా మల్లన్న స్వామి దగ్గర. ఇక పైకి పోతే ఎల్లమ్మ తల్లి ఉంటుంది కొండ పైన, అది కూడా కంప్లీట్గా వీడియో చూపిస్తా. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నందిని. 2 snakes. అయ్యో చెయ్యి. మల్లన్న స్వామి గుడి పక్కనే ఇట్లా స్టెప్స్ తోటి ఉంటుంది. పైకి పోవాలి, కొండ ఎక్కాలి ఎల్లమ్మ తల్లి గుడి పోనీకే. ఇక్కడ నుండే మనం పోవాలన్నమాట. బోనాలు వచ్చినా ఏం వచ్చినా ఇక్కడ నుండే పోతుంది. మళ్ళీ వేరే ప్లేస్ అనేది ఏం లేదు, ఈ కొండ ఎక్కేసే పోవాలి. పైకి పోనీకే స్టార్ట్ అయినామో లేదో అప్పుడే మా వాళ్ళు అలసిపోయారు. జరంతసేపు ఆడ ఆడ అట్లట్లా కూర్చొని పోతుర్రు. ఈడ మేము వస్తున్నామని చెప్పి మా మమ్మీ మా కోసం వెయిట్ చేస్తుంది. అసలు మా డాడీ ఎంత అలసిపోడో ఏమో కానీ నాన్ స్టాప్గా పోతూనే ఉంటాడు. ఇక్కడనే కాదు, ఏ పని అయినా సరే అస్సలు అలసిపోడు. పనికి పోతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, అదంటాడు ఇదంటాడు, ఇది అలసిపోడు. అసలు అట్లా ఉండాలన్నమాట. మా మమ్మీ చెప్తుంటుంది, డాడీ లక్క అట్లా అలసిపోకుండా ఉండాలి, అట్లా అలసిపోకుండా ఉండాలని. నిజంగా అంత స్ట్రెంత్ కావాలి. మనం కొండపైకి పోతుంటే పక్కన గుడులు ఉంటాయన్నమాట. ఫస్ట్లోనేమో హనుమాన్ గుడి ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ వీరభద్ర స్వామి గుడి. ఇంకా పోతుంటే మనకు పోచమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అందరు మొక్కేసుకొని పైకి పోతూ ఉంటారు. ఇదంతా పైన వ్యూ, మొత్తం కంప్లీట్ పైన వ్యూ చాలా బాగుంటుంది. మనం కొండ ఎక్కుతుంటే ఆ నొప్పేమో కానీ ఇదంతా చూసి కిందికి దిగుతుంటే మాత్రం హాయిగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కగానే అలసిపోయినాం, ఎందుకంటే మేము 4 to 5 hours ఆ లైన్లోనే నుంచున్నాం కదా, అందుకే అందరికి ఆ ఫీలింగ్ ఉంది. లేకపోతే ఎక్కేస్తాం. చూడండి మా డాడీ ఇక మేము స్పీడ్గా ఎక్కేస్తూనే ఉండు, మా కోసం అలసిపోయిరా, అప్పుడే అలసిపోయిరా అన్నట్టు చూస్తుండు. ఈడ అందరూ రాళ్ళని తీసుకుంటారు. ఏ రాళ్ళని తీసుకొని ఇంకా ఒకటిపైన పెడుతురు. చాలామంది అట్లనే పెట్టిరు, మేము ఎప్పుడు పెట్టలేమన్నమాట. ఈడ మా ఓళ్ళు ఈజీగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతురు. ఇట్లా అందరు రెస్ట్ మోడ్లోకి పోతున్నా. మా తమ్ముడు ఏం చెప్తుండంటే, మిమ్మల్ని అందరిని అరుణాచలం తీసుకోవాలి, అంత కిలోమీటర్ ఎట్లా నడుస్తారో చూడాలి, ఈడ ఇంత దానికి ఇట్లా చేస్తురు, ఆడ ఎట్లా చేస్తారా అస్సలు అన్నట్టు మాట్లాడుతుండు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం. పైకి రాగానే ఈ కొబ్బరి బొండాలని వాటర్ మిలన్ చూడంగానే ఆహా అనిపించింది. కొంచెం సేపట్లో ఎక్కేయచ్చు, ఏమంత హార్డ్ ఏమి ఉండదు. ఈడ చిలక జ్యోతిష్యం. చిన్నప్పుడు మనం ఏ గుళ్ళలకు పోయినా కానీ జస్ట్ అట్లా కూర్చొని టైంపాస్గా ఎట్లనో చెప్పించుకుంటున్నా అనమాట. ఇంకో ఇదే కొండ పైన ఎల్లమ్మ తల్లి ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉంటుంది ఎల్లమ్మ తల్లి. పైన ఎంత టైం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఒక 10-15 minutesలో వచ్చేసినాం. అంతమంది ఏం లేరు పైన. మనం లాస్ట్ వీడియోలో చెప్పినా కదా అమ్మవారికి చీర తీసుకున్నామని, చీర ఫాస్ట్గా అయిపోయింది దర్శనం 10-15 minutesలో. అమ్మవారు మేము ఇంకా వెనకాల సొరకల కూడా అమ్మవారు ఉంటారని చెప్పి మా మమ్మీ వెనకాలకి తీసుకొని పోయింది. అక్కడ దర్శనం చేసుకుందామని చెప్పి ఆడికి కూడా వచ్చేసినాం. ఇది సుల్మాన్ గుండు అంటారు. దీనిపైకి అందరు ఎక్కుతారు చాలా మంది. ఇది బతుకమ్మ బండ. ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడతారు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పోయినుంటే మీకు అవన్నీ చూపిస్తుండే, ఇక్కడ అందరు ఆడుతుండే. ఇప్పుడు ఇంకా అక్కడ ఎవరు ఆడట్లేరు అనమాట. కొంచెం సేపు ఆడ కూర్చొని మళ్ళీ ఆకలేస్తుంది, ఇంకా వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి కిందికి దిగుతున్నాం. ఎందుకంటే మనం 1 డేనే అనుకొని వచ్చినాం కదా. ఎట్లయితే ఎక్కినామో అదే రూట్ మాకు తెలిసిందైతే, మళ్ళీ ఇంకా ఏది ఉందో మాకైతే తెలియదు. ఇంకా అట్లనే పోతున్నాం. ఈవినింగ్ టైంలో బోనాలు ఎక్కువ వస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని బోనాలు వస్తున్నాయో. ఎంతమంది ఎత్తుకొని వస్తారంటే 5 అంతరాలు 7 అట్లా ఇష్టమైన వాళ్ళు మంచిగా ఎత్తుకొని వస్తుంటారు పైకి. మంచిగా అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే. ఎప్పుడైనా కొమ్రెల్లి చూసిరా? కొమ్రెల్లికి వచ్చి ఉంటారు కానీ ఎల్లమ్మ గుట్టనైతే చూడలేరు కదా. మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా ఎల్లమ్మకి అయితే దర్శనం చూడాలి. మా అక్క చెప్తుంది చూడాలి. కోతిలని అంటుంది.
జై అన్నంగా జై హాయ్ ఏ బాయ్ చెప్పు ఇక తిన్నాక మన ఎంత పెద్ద ఇన్ని కొండలు ఎక్కినాక కాలు నొప్పి కావాలి చెప్పు డాడీకి ఎట్లా పోతారు ఇంక ఇక్కడ కొంచెం అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా మమ్మీ బోనం సెట్ చూస్తుంది. మమ్మీ అక్కడ దొరికితే పా అని చెప్పి నేను అంటున్నా. ఇది నైట్ వ్యూ గుడి మస్తు ఉంటుంది. నైట్ కూడా లైట్స్ ఫుల్ కలకల ఉంటుంది అనమాట నైట్ కూడా. మేము నైటే వస్తాం దర్శనానికి. అన్నీ చూసుకొని మెల్లగా పోవచ్చని. అంటే త్రీ డేస్ ఉంటుండే కదా, ఇప్పుడైతే 1 డేనే ఉంటున్నాం కాబట్టి పొద్దున వచ్చేసి ఇంకా సాయంత్రం కల్లా పోవాలని ఇట్లా చేసినాం. మార్నింగ్ టిఫిన్ చేసినాం అంతే. మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. మేము చేసిన ఇవే బగారన్నం, శనగలు, ఆలు మసాలా, సాంబార్, ఇంకా పూరి, ఇంతే అనమాట. కంప్లీట్ వ్లాగ్ ఇది. ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోని లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.